ఈసారి 'లెనిన్' మూవీతో భారీ విజయాన్ని అందుకోవాలని డిసైడ్ అయినట్టున్నాడు అఖిల్. దానికి తగ్గట్టుగానే కథను కూడా ఎంచుకున్నాడని మనకు క్లియర్ కట్‌గా ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈసారి భారీ హిట్ పక్కా అన్నట్టు ఆయనే అక్కడ వేలుతో చూపిస్తున్నట్టుంది. ఇంకా చెప్పాలంటే లుక్ మాస్, మాట ఊర మాస్. అవును. మీరు ట్రైలర్ చూసినట్టయితే అందులో ఉన్నటువంటి మాస్ లుక్ అఖిల్‌ని మనం చూడొచ్చు. అదే విధంగా ఆ స్లాంగ్ ఏదైతే ఉందో ఊర మాస్‌గా మనకైతే అనిపించింది. డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడని అనుకుందాం. ఎందుకంటే అందులో స్లాంగ్ కూడా దానికి అనుకూలంగా మార్చుకున్నాడు కాబట్టి, ఇక ఎక్కడైతే కథకు తగ్గట్టుగానే అతను స్లాంగ్ ఎంచుకున్నాడని అర్థమవుతుంది. అయితే ఇక్కడ కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఒక యావరేజ్ గానో ఒక ఆహ్, ఏదో బాగున్నాయంటే బాగున్నది అన్నంత వరకు. కానీ భారీ బ్లాక్ బస్టర్ గాని, సూపర్ డూపర్ హిట్ గాని అఖిల్ ఖాతాలో అయితే లేదు. మరి దానికోసమే ఇంత తాపత్రయం అని మనం అనుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే ఈసారి కథ ఉండబోతుందని ట్రైలర్ బట్టి మనం అయితే కాస్త ఊహించొచ్చు. కానీ ఎక్కడైతే కాస్త కొంతమంది ఉన్నారో అది అపోజిషన్ అంటే ఏది వేరే ఫ్యాన్స్ అయ్యా లేదంటే వేరే హీరో అభిమానులు ఎవరో గాని మరి అఖిల్‌కి ఉన్న ఈ ట్రైలర్ కిందన 'లెనిన్' ట్రైలర్ కిందన కొన్ని కామెంట్స్ అయితే మనం చూడొచ్చు. 'దసరా 2' లా ఉంది. ఇంకోటేమో ఇదేదో ఆల్రెడీ ఇదివరకు చూసిన కథలా ఉందన్నట్టు కొంచెం ఎగతాళి చేసేవారు ఉన్నారు. అదే నెగెటివ్ కామెంట్ లాగా ఒకటి రెండు కనిపించాయి. సో ఏదేమైనా కూడా మంచి విజయం కోసం తాపత్రయపడుతున్న అఖిల్‌కి ఇలాంటి కామెంట్స్ కాస్త డిసప్పాయింట్ చేసినట్టు అవుతుంది. కానీ అది ఏ మాత్రం చూడకుండా, ఆలోచించకుండా ఏదైతే మూవీ సక్సెస్ మీద ఉందో దాని మీద ఫోకస్ చేయాలనేసి అయితే మేము భావిస్తున్నాము. మీరేమంటారు? ట్రైలర్ 'లెనిన్' ట్రైలర్ ఎలా అనిపించింది? ఏదైతే 10వ తేదీన రిలీజ్ అవుతున్నటువంటి 'లెనిన్' మూవీ భారీ విజయాన్ని అందుకుంటుందా లేదా? అఖిల్ ఖాతాలో ఒక హిట్ పడుతుందా లేదా? మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి.